వల్లభనేని వంశీని 3 రోజుల సిఐడి కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సిఐడి కస్టడీకి వంశీని ఇస్తూ కోర్టు ఆదేశించింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వల్లభనేని వంశీకి 3 రోజుల సిఐడి కస్టడీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని మరో 3 రోజుల పాటు సిఐడి సైకాల్ కస్టడీకి ఇస్తూ విజయవాడ సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు యువకుల వాదన విన్న తర్వాత ప్రాసిక్యూషన్ తో న్యాయాధికారి ఏకీభవించారు. ఎందుకంటే గన్నవరం గత వైసీపీ హయాంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్లు దగ్ధం చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనపై ఆ వంశీపై కేసు నమోదైంది. అయితే అప్పుడు కూడా ఆ వంశీ కన్సర్న్ వ్యవహారం మొత్తం నడిచిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఉండటం, వైసీపీ చైర్మన్ గా వ్యవహరించడంతో పాటు ఆ అనుయాయులు కూడా వంశీ అధికారులు లేకుండా అంత దాడి పాల్పడే అవకాశం లేదని కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా సిఐడి అధికారులకు దీనికి సంబంధించి వివిధ రూపాల్లో సాంకేతిక పరమైన ఆధారాలు కూడా సేకరించారు. ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత వంశీ తరఫున న్యాయవాదులు కూడా ఈ కేసులో దాదాపు 72 నిందితులుగా ఉన్న వంశీని కస్టడీకి అవసరం లేదని, అతని పాత్ర చాలా తాత్కాలిక ఆ రోజు అతను వాదించారు. అయితే ఎమ్మెల్యేగా నాయకుడిగా ఉన్న నేపథ్యంలో అతని ఆదేశాలు లేకుండా అక్కడ ఏది జరిగే అవకాశం లేదని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో ప్రాసిక్యూషన్ వాదంతో ఆ కోర్టు ఏకీభవించింది. 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు కూడా అంగీకరించింది. అయితే దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీ మాత్రం సాయంత్రం వెలువరిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో ఎన్ని గంటల వరకు విచారించే అవకాశం ఉంది, తెలియదనే అంశాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రానికి స్పష్టత వస్తుంది. అయితే ఇప్పటికే సత్యవంతుని కేసులో కూడా 3 రోజుల పాటు కస్టడీకి వల్లభనేని వంశీని ఇటీవల పోలీసులు తీసుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సత్యవంతుని కిడ్నాప్ బెదిరింపు వ్యవహారంలో వంశీ పోలీసులు అనేక ప్రశ్నలు సమాధానాలు దాటవేయటం, సాంకేతికపరమైన సీసీ ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్ చూపించినప్పటికీ కూడా అన్నిటికీ కూడా తన గుర్తులు మర్చిపోయారని చెప్పడం వంటి నేపథ్యంలో మరోసారి ఇప్పటికే ఆ కేసులో కూడా దీనికి సంబంధించి ఇటీవల పిటిషన్ దాఖలేగా కోర్టు కొట్టేసి ఇటు ఒకవైపు ఎస్సీ కోర్టులో బెయిల్ పిటిషన్ పై రోజు వాదన జరుగుతుండగా ఇక్కడ సిఐడి కోర్టులో ఈ రోజు ఆ కస్టడీకి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సిఐడి విచారణలో కూడా వంశీ నోరు ఇప్పుతారా, ఆ రోజుగా ఘటనకు సంబంధించి అసలు ఏం చెప్తున్న అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.